మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ నిన్నటి దినమున మనం చెప్పుకున్న మాటలను బట్టి ఈ దినమున యొక్క మాటలు మనం కొనసాగించబడదాం. నిన్న నేర్చుకున్న మాటలను బట్టి సొలొమోను యొక్క జీవితంలో తనకున్న ప్రత్యేకమైన స్థితిని బట్టి పేరు తమ యొక్క జీవితాల్లో పొందిన వాడిగా కనపడుతున్నట్టుగా మనం చెప్పుకున్నాం. ఇతని యొక్క అపారమైన జ్ఞానం కలిగిన వాడని, ఈ సొలొమోను ఈ యొక్క దావీదు యొక్క కుమారుడని, బెత్షెబా యొక్క కుమారుడని చెప్పుకుంటూ మనం మాటలను గుర్తు చేసుకున్నాం. సొలొమోను యొక్క పేర్లలో సొలొమోను అని తన కుమారుడు ఆ యొక్క దావీదు గారు పెట్టారని, అలాగే సొలొమోనుకి దేవుడు పేరు పెట్టింది యెదిద్యా అని పేరు పెట్టాడని, అలాగే తన తల్లి తనకు లెమూయేలును పెట్టింది. అలాగే జనులు పేరు పెట్టారు ప్రసంగి అని. ఇలా తన జీవితంలో 4 అనుభవాలను కలిగి 4 పేర్లు కలిగి ఉన్నాడుగా కనపడుతున్నాడు ఈ యొక్క సొలొమోను గారు. ఆ యొక్క స్థితిని బట్టి మనం నిన్న నేర్చుకున్న దినంలో ఒక మాట గురించి మనం తెలుసుకున్నాం. ఆ యొక్క వ్యక్తి గురించి జ్ఞానము కోసం ఆ యొక్క వ్యక్తి ప్రార్థన చేసిన వ్యక్తిగా కనపడ్డాడని మనం చదువుకున్నాం. అతని జీవితంలో మనుషుల ప్రాణం, శత్రువుల యొక్క ఐశ్వర్యము అడగలేదని చెప్పి తన జీవితంలో ఆ యొక్క ఇంత జనాన్ని నేను నడిపించడానికి నాకు జ్ఞానం దయచేయని ఆ యొక్క వ్యక్తి అడిగిన దాన్ని బట్టి తన జీవితంలో ఆ విధమైన స్థితిలో ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో అలాంటి స్థితిలో దేవుడు ప్రత్యేకమైన స్థితిలో తనకి జ్ఞానాన్ని అనుగ్రహించి జ్ఞానమే కాక ఐశ్వర్యం ఇచ్చారని మనం చెప్పుకున్నాం. ఇది మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఇతని యొక్క జీవితంలో రెండో అనుభవం ఏమిటంటే అద్భుతమైన దేవుని యొక్క దేవాలయము నిర్మాణం ఇతని ద్వారా జరిగించబడింది. ఇతడు తన తండ్రి కుమారుని ఆ యొక్క తండ్రి తన యొక్క దావీదు గారు తన యొక్క స్థితిని బట్టి దేవుని సన్నిధిలో ఆ యొక్క వ్యక్తికి చెబుతున్నాడు. అంటే ఎందుకు ఇప్పుడు ఈ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే దావీదు గారు తన జీవితంలో దేవునికి మందిరం కట్టాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. అలాంటి స్థితిలో తన జీవితంలో ఆ యొక్క మందిరం కట్టడానికి నీవు రక్తం చిందించావు, నువ్వు కట్టకూడదని చెప్పి దేవుడు తనతో చదువుతున్న స్థితిని బట్టి ఒక ప్రత్యేకంగా ఈ యొక్క సొలొమోను గారిని ఏర్పరచుకున్నాడు. ఈ యొక్క సొలొమోను గారిని ఏర్పరచుకున్న స్థితిని బట్టి గుర్తు చేసుకుంటే ఇతని జీవితంలో ఇతని యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క వ్యక్తి ప్రత్యేకంగా తన యొక్క దేవుని యొక్క మందిరాన్ని కట్టుకోవడానికై ఒక దేవాలయం కట్టడానికై అద్భుతమైన దేవాలయం కట్టాడు. ఆ యొక్క మందిరం కట్టిన దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రతిష్ఠించబడిన ఆ సమయంలో అనేకమైన ఆ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటే దాన్ని చూసిన వారు ఆ దేవాలయం చూసిన వారు అనేక మంది ఆశ్చర్యపోతున్న స్థితి అది. అంటే ఈ యొక్క మందిరము కట్టడానికి యోగ్యుడిగా అర్హుడుగా తన జీవితంలో పొందుకున్నవాడిగా కనపడుతున్నాడు. అంటే ఇతనిలో రెండో అనుభవం ఏమిటంటే అద్భుతమైన దేవాలయ మందిరం కట్టుటకు ఇతడు అర్హుడుగా మార్చబడ్డాడు. ఈ యొక్క వ్యక్తిని గుర్తు చేసుకుంటే ఆ యొక్క శరీర సంబంధమైన మందిరముగా కట్టబడుతున్న స్థితి. అయితే మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన జీవితంలో కూడా ఏం చేయబడాలంటే ఒక దేవాలయం, ఈ దేవాలయం పరిశుద్ధమైన దేవాలయంగా మార్చబడి దీన్ని కట్టుకునే స్థితిలో మన జీవితాలు నడిపించబడాలి. అంటే ఈ యొక్క సొలొమోను గారి యొక్క జీవితంలో శరీర ఆలోచన చేత ఆ దేవుని యొక్క మందిరమును కట్టడానికి దేవుడు ఏర్పరచుకున్న స్థితిలో కనపడుతుంది. అయితే మన జీవితంలో కూడా మన ఆత్మీయ స్థితిలో కూడా మనము ఒక ఆత్మీయ మందిరముగా మనం కట్టబడే విధంగా మార్చబడాలి. ఎందుకు అంటే లేఖనాలు చదువుతూ ఉంటాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం.
చదువుతున్నారండి ఎవరన్నా? ఆమేన్. హల్లెలూయా. మన యొక్క ఆత్మీయత స్థితిలో గుర్తు చేసుకుంటే, ఈ యొక్క సొలొమోను గారి యొక్క జీవితంలో అద్భుతమైన దేవాలయ మందిరమును కట్టడానికి తనను దేవుడు ఏర్పరచుకున్న స్థితి. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు మన యొక్క జీవితాల్లో ఒక పరిశుద్ధమైన ఆలయముగా మనల్ని చేసుకున్నాడు. అయితే ఈ ఆలయముగా మన జీవితాలలో అద్భుతమైన ఆలయముగా మనం కట్టబడాలి. అంటే ఈ కట్టబడట స్థితిలో మనం ఏం చేసుకోవాలంటే మన జీవితాల్లో గుర్తు చేసుకోవాలి. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా? మీరు మీ యొక్క జీవితాలలో మీలో పరిశుద్ధాత్మకు నిలయమై మీరున్నారని మీకు తెలియదా? ఎవడైనా దేవుని యొక్క ఆలయము పాడు చేసినాడలా మొదట వాడు పాడవుతాడు. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆలయము పరిశుద్ధమై ఉన్నది. ఈ పరిశుద్ధమైన ఆలయము మనమై ఉన్నామని చెబుతున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే ఒక అద్భుతమైన దేవాలయముగా కట్టబడాలి. ఈ సొలొమోను గారి యొక్క జీవితంలో రెండవ అనుభవంలో తన జీవితంలో అద్భుతమైన దేవాలయం మందిరము కట్టడానికి తన జీవితం అలాంటి స్థితిలో నడిపించబడ్డాడు. మూడో అనుభవం ఏమిటంటే తన జీవితంలో మూడో అనుభవం ఏమిటంటే ప్రపంచ వ్యాప్తి. అంటే ఆ యొక్క వ్యక్తి ఖ్యాతి పొందినవాడిగా, పేరు పొందినవాడిగా కనపడుతున్న స్థితి. ఎందుకు ఇలాంటి స్థితి కలిగింది అంటే అది ఒక అద్భుతమైన దేవాలయముగా కట్టబడింది కనుక అక్కడున్న ఆ దేవాలయం చూసి అనేక మంది అది ప్రసిద్ధి చెందుతుందంట. ఆ షేబా దేశపు రాణి సైతం అక్కడున్న ఆ జ్ఞానాన్ని పరీక్షించడానికై ఆ యొక్క స్థితిని బట్టి అక్కడికి వెళ్ళిందనమాట. ఆ వినిన మాటల నుంచి ఆమె దూరం నుంచి వచ్చింది ఆమె. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క జీవితాల్లో కూడా మన యొక్క స్థితిని బట్టి మన యొక్క జీవితాన్ని బట్టి ఏం చేయబడాలంటే ప్రసిద్ధి చెందాలి. ఒకటి ఆత్మీయత స్థితిగా మన జీవితాలు ఆత్మీయ మందిరముగా అద్భుతమైన దేవాలయముగా కట్టబడాలి. ఈ కట్టబడిన దానిలో మన జీవితాలు ఏం చేయబడాలంటే ఈ ప్రపంచ వ్యాప్తి ఈ యొక్క వ్యక్తి ఖ్యాతి పొందుకున్నాడంట. ఇతడు చేసిన ఆ యొక్క పనిని బట్టి, ఇతడు చేసిన ఆ జ్ఞానమును బట్టి, ఇతడు నడిపించబడిన ఆ యొక్క నడకను బట్టి అతడు ఆ యొక్క ప్రాంతము అంతటా ఒక మంచి పేరు పొందుకున్న వాడిగా కనపడుతున్నాడు. ఈ యొక్క షేబా దేశపు రాణి సైతం అక్కడికి వచ్చి ఆయన ఆ యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి ఆ ప్రదేశానికి వచ్చింది. అంటే ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఈ యొక్క మూడో అనుభవంలో ఏం చేయబడాలంటే మన యొక్క పేరు అంటే మన యొక్క ఈ యొక్క దేవాలయముగా మనం పిలువబడుతున్న మన స్థితిని బట్టి ఒక దేవాలయముగా మనం పిలువబడుతున్న ఈ పేరు ఏం చేయబడాలంటే ప్రఖ్యాతి చెందాలి. అంటే మనం ఉన్న ప్రాంతంలో అది ఏం చేయబడాలంటే ఒక శ్వాసనగా మార్చబడాలి. ఆ ఎపిఎస్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా 2వ వచనం ఒకసారి చదవండి. మొదటి వచనం ఎపిఎస్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి చదవండి. మీరు చదవండి ఇంకా. ఆమేన్. చాలు. ఇక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఏం మాట్లాడుతున్నాడు? ఈ యొక్క మాట ఏమిటి? అంటే ఇక్కడున్న మాట జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన యొక్క ప్రాణాన్ని బలిగా, అర్పణగా అప్పగించుకున్నాడు. ఎందుకు? మనల్ని పరిమళ వాసనగా చేయడానికి. అంటే ఈ పరిమళ వాసన ఎక్కడుంటది? ఒక ప్రాంతంలోనే ఉండదు. చుట్టుపక్కల అక్కడున్న ప్రదేశం అంతా వ్యాప్తి చెందుతుంది. అలాగే మన జీవితంలో కూడా అలాంటి మంచి పేరు ప్రఖ్యాతి పొందిన వారిగా మార్చబడిన స్థితిలోనికి మనం రావాలి. అంటే ఈ యొక్క సొలొమోను గారి యొక్క జీవితంలో మూడో అనుభవం ఏమిటంటే ప్రపంచ వ్యాప్తి ఆ యొక్క వ్యక్తి ఒక ఖ్యాతిని పొందిన వాడిగా మార్చబడ్డాడు. మన యొక్క ఆత్మీయత స్థితిలో కూడా మన జీవితాలు మంచి సాక్ష్యాన్ని పొందుకొని అనేక ప్రాంతాలకు ఈ యొక్క పరిమళ వాసనగా మనం మార్చబడాలి.
ఈ పరిమళ వాసనగా మన జీవితాలు మార్చబడాలి. ఇలా మార్చబడితే ఆ దేవునికి ఇష్టలుగా మనం మార్చబడతాం. ఇలాంటి స్థితిలో మన జీవితాలు ఆయన దేవుని యొక్క మందిరంలో మన జీవితాలు ఇంకా ఒక మాట ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. అక్కడ అంటున్న మాట ఇది ఇక్కడ 13వ అధ్యాయంలో 16వ వచనంలో ఉన్న మాటకి అక్కడ ఉన్న 2 మాటలు చూసుకుంటే ఏ ఆమేన్. హల్లెలూయా. ఇక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, అంటే ఈ దేహముతో ఆయనని మహిమపరచగలిగిన స్థితిలో మనం నడిపించబడితే ఆటోమేటిక్‌గా ఏమంటారంటే అక్కడ ఆహ్, కీర్తనలు 91వ అధ్యాయంలో ఉంటది. అక్కడేమంటాడంటే ఆహ్, ఈ నాకు మొరపెట్టుము నీకు ఉత్తరమిచ్చేదను. ఆహ్, అతడు నా నామాన్ని ఎరిగాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను అంటున్నాడు. అంటే ఈయన నామాన్ని మనం స్మరించుకొని ఆయనను మహిమపరచగలిగితే మనం ఏం చేయబడతామంటే ఈ యొక్క ప్రపంచ వ్యాప్తిగా ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిగా ఒక సాక్ష్యాన్ని పరిమళ వాసనగా మన జీవితాన్ని వ్యాప్తి చెందే విధమైన స్థితిలో నడిపించబడతాం. అంటే మనల్ని ఏం చేసుకున్నాడంటే ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలుచుకున్నాడు. ఈ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సత్తు కాదు ఎలువబెట్టి కొనబడిన వారం. ఎలా కొనబడ్డాం అంటే ఆయన రక్తము ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని ఆయన మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి ఆ పాపంలో చనిపోకూడదని మన జీవితాలు అలాంటి స్థితిలో మనము ఏ విధమైన చేత మన యొక్క జీవితాలు అక్కడ అంతము కాకూడదని ఈ యొక్క ఒక ఆ సువాసనగా మార్చబడాలని ఆయనే మన కొరకు తన బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడంట. ఎందుకు? మనల్ని ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు ఇప్పుడు అంతగా పరిమళ వాసనగా మనల్ని చేయడానికే తను తాను ప్రాణాన్ని త్యాగం చేశాడు. బలిగా అర్పించుకున్నాడు. అయితే ఈ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే సొలొమోను గారి యొక్క జీవితంలో మూడవదిగా వ్యాప్తి చెందుతున్నాడు. ఒక సువాసనగా మార్చబడుతున్నాడు. ఇతని జీవితంలో ఇలాంటి స్థితిలో నడిపించబడ్డాడు. అయితే ఇతనిలో ఏం చేయబడ్డాయో మరి ఇంకొక 2 విషయాలు మనం గుర్తు చేసుకుందాం. అంటే ఇతడు కలిగిన మంచి పేరు బాగానే ఉంది. ఇతని యొక్క స్థితిని బట్టి ఇతను నడిపించబడిన నడక బాగానే ఉంది. కానీ ఈ యొక్క స్థితిలో గుర్తుపెట్టుకుంటే మన జీవితాలు ఏం చేయబడాలంటే ఒక స్థిరమైన మనసు చేత మనం నడిపించబడాలి. కానీ ఇతడు తన జీవితంలో ఏం చేయబడ్డాడంటే మంచి పేరు పొందుకున్నాడు, అన్నీ పొందుకున్నాడు. ఇతని జీవితంలో ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మంచి సాక్ష్యాన్ని, దైవ జ్ఞానం పొందుకున్న వ్యక్తి అని చెప్పి ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అతని జీవితంలో కట్టిన మందిరాన్ని చూశాడు. అద్భుతమైన మందిరంగా కట్టబడింది. ఆ జ్ఞానము కలిగి తన జీవితంలో దేవుని యొక్క జ్ఞానము చేత ఒక మందిరాన్ని కట్టాడు. కట్టిన మందిరము ప్రపంచ వ్యాప్తికి పేరు ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడు. కానీ ఇతని జీవితంలో ఒక పొరపాటు తన జీవితంలో నడిపించబడింది. ఏం చేయబడ్డాడు అంటే దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించాడు. ఏం చేయబడిందంటే అన్యజనులైన స్త్రీలతో తన జీవితంలో యెహోవాకి విరోధముగా తన జీవితంలో అన్య దేవతల రాజకుమార్తెలను మోహించి ఆయన అంతఃపురంలో చేర్చుకున్నాడంట. ఇతను మనం గుర్తు చేసుకుంటే ఇతనికి ఎంతమంది భార్యలు మనకు తెలిస్తే ఎవరైనా తెలిస్తే చెప్పండి. మొత్తం కలిపి ఎంతమంది? అవునండి. ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే అతనికి 1000 మంది భార్యలంట. రాజకుమార్తెలు 300 మంది, ఆ యొక్క 700 మంది, అలాగే ఉపపత్నులు 300 మంది అంట. అంటే మొత్తం కలిపి 1000 మందిని ఈ యొక్క వ్యక్తి ఉంచుకున్న పరిస్థితి. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించి అన్యజనులను స్త్రీలను తన జీవితంలో మోహించిన పరిస్థితి. ఇతని జీవితంలో అదే స్థితిని బట్టి తన జీవితంలో ఏ పరిస్థితికి వచ్చింది జ్ఞాపకం చేసుకుంటే ఇతడు దేవునికి వ్యతిరేకంగా మార్చబడి ఏం చేశాడంటే వారు వృద్ధాప్యంలో తడబడిన ఆ అడుగులు తన జీవితంలో సొలొమోను ఏం చేశాడంటే వృద్ధుడైనప్పుడు ఆయన భార్యలంట ఆయన యొక్క హృదయాన్ని అన్య దేవుల తట్టు తిప్పారంట.
ఇదని మనం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి, నీ జీవితంలో నీ యొక్క స్థితిని బట్టి నిన్ను ఏ విధమైన స్థితిలో ఎవరు ఏ వైపుకు తిప్పకుండా నీ జీవితాన్ని కాపాడుకోగలుగుతున్నావా? ఈ యొక్క సొలొమోను గారి యొక్క జీవితమేమో ఏ పరిస్థితికి వచ్చిందంటే, తన జీవితంలో తన యొక్క భార్యలో తన మనసును తిప్పేసి అన్య దేవతలను పూజించే స్థితిలోకి వచ్చారు. అంటే తన యొక్క సావాసం ఏమైపోయిందంటే ఆత్మీయత జీవితంలో పడిపోయిన స్థితి. ఆత్మీయత సావాసాన్ని విడిచిపెట్టేసి అన్య జనుల యొక్క సావాసాన్ని కలిగి ఉండి, అన్య స్త్రీల యొక్క సావాసంతో తన జీవితంలో ఉజ్జాయిన పరిస్థితిలో తన జీవితం ఏ పరిస్థితికి వచ్చిందంటే ఆ దేవతలను పూజించేవాడిగా మార్చబడ్డాడు. అన్య దేవతల తట్టు ఆ యొక్క మనస్సును తిప్పివేశారంట. ఇతడు ఇంకేం చేస్తున్నాడంటే ఇతడు తన జీవితంలో విగ్రహారాధన చేస్తున్నాడు. విగ్రహారాధన చేసి ఏ పరిస్థితికి వచ్చాడంటే దేవుని యొక్క ఆగ్రహం పొందుకున్న పరిస్థితి. ఆ యొక్క ఆశ్రవతు, మిల్కోము వంటి అన్య దేవతల కోసం ఆయన బలిపీఠాలను కట్టించి వారు ఆ యొక్క ధూప నైవేద్యంలో అర్పించాడంట. చూడండి, కీర్తనలో ఉంటుంది 106వ అధ్యాయంలో. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారు ఏం చేశారంటే అన్యుల యొక్క సావాసం నేర్చుకున్నారంట, వారితో పాటు నడిపించబడ్డారంట. వారి సావాసం కలిగి వారు నడిపించబడి వారి వల్లే మార్చబడి వారి జీవితాల్లో వారు నడిచిన నడకను బట్టి వారికి అవి ఉరిగా మార్చబడ్డాయంట. వారు ఏం చేశారంటే వారి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే దెయ్యములకు బలి అర్పించారంట వారి కుమారులను, కుమార్తెని. ఎందుకు ఈ విధమైన స్థితికి వచ్చారంటే ఈ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే అన్య దేవతల తట్టు తిరిగిన పరిస్థితి, అన్య యొక్క స్త్రీల తట్టు తిరిగిన పరిస్థితి కనుక వారు ఏం చేశారంటే అన్య దేవతల తట్టు త్రిప్పివేశారు, మనసును తిప్పివేశారు. ఇప్పుడు పరిస్థితులు అన్ని ఆ విధమైన స్థితిలో ఉన్నాయి. మనిషి మంచి మార్గము నడిపించబడుతున్నాడు అనుకుంటే ఆ మనిషి కొన్ని దినాలకి చూస్తే ఏ పరిస్థితికి వెళ్తున్నాడంటే వారి యొక్క జీవితాలలో ఉన్న కోరికలన్నీ వారి జీవితాలలో మోహించిన మోహను బట్టి లోకంలో ఆ యొక్క స్త్రీలను బట్టి వారి జీవితాలలో ఏ విధమైన పరిస్థితికి వస్తున్నారంటే ఆ తట్టు తిరుగుతున్నారు, కానీ దేవుని తట్టు స్థిరమైన నివాసం లేని పరిస్థితి. మరి దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ జీవితంలో దేవుని తట్టు ఒక స్థిరమైన మనసు కలిగి నడిపించబడుతున్నావా? లేక సొలొమోను యొక్క జీవితంలో అన్య దేవతల తట్టు తిరిగిన పరిస్థితిగా నడిపించబడుతున్న స్థితి ఏమైనా ఉందా? జాగ్రత్త. ఇక జ్ఞాపకం చేసుకుంటే ఇతని జీవితంలో ఏ పరిస్థితికి వచ్చింది, ఇతని యొక్క జీవితం అంతా ఏ స్థితికి వచ్చిందంటే విగ్రహారాధికుడిగా ఆగ్రహమైన పరిస్థితిని తీసుకొచ్చిన పరిస్థితి కదా. అంటే ఇతడు ఒకటి దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. వృద్ధాప్యంలో తన యొక్క జీవితంలో తడబడి తన యొక్క స్థితిని బట్టి అన్యదట్లు తిరిగాడు. ఆ యొక్క వ్యక్తి విగ్రహారాధికుడిగా మార్చబడ్డాడు. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీ జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితంలో నడిపించలేదంటే నీ జీవితంలో కలిగేది అన్య దేవతల తట్టు తిరిగిన పరిస్థితి కనపడుతుందేమో గుర్తు చేసుకో. అంటే మనం దేవుని యొక్క మార్గంలో లేమంటే అది వ్యతిరేకమైన స్థితిలో ఉండొచ్చు కదా. కనుక మన జీవితాన్ని మనం మన యొక్క స్థితిని బట్టి కాపాడుకుందాం. మన జీవితాలను ఈ విధమైన స్థితిలో మన యొక్క జీవితాలను కాపాడుకుంటూ నడిపించబడదాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. దేవుని కృపను బట్టి ఇంకా ఉంటే దేవుని యొక్క సన్నిధిలో రేపు దినం మాట్లాడుకుందాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత అయా మీ సన్నిధిలోనికి మా జీవితాల్లో నా తండ్రి ఇది మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి అయ్యా నా తండ్రి సొలొమోను గారు అద్భుతమైన మందిరం కట్టి ఉన్నాడని చెబుతున్నాం. అద్భుతమైన ఆ దేవాలయం నిర్మాణం చేశాడు అంటున్నాం. మా యొక్క జీవితాల్లో కూడా ఆత్మీయత స్థితిలో మేము అద్భుతమైన దేవాలయముగా మార్చబడి మా జీవితాలను కట్టుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా నా తండ్రి అయ్యా అలాగనే తండ్రి ప్రపంచ వ్యాప్తి ఖ్యాతి పొందుకున్నవాడిగా, మంచి పేరు పొందుకున్నవాడిగా ఆ యొక్క వ్యక్తి కనపడుతున్నాడు. అయ్యా మా జీవితాలు కూడా ఈ యొక్క లోకములో మా యొక్క జీవితాలు పరిమళ వాసనగా మార్చబడుతూ పేరు ప్రఖ్యాతులు పొందుకునే స్థితిలో మా జీవితాలు నడిపించే కృపను మాకు దయచేయండి. అయ్యా అలాగే నా తండ్రి మా జీవితాల్లో సొలొమోను గారు తన జీవితంలో ఒక స్థిరమైన మనసు లేని జీవితం అయ్యా
అయ్యా మా జీవితాలు అలాంటి స్థితిలో ఉండక నీ సన్నిధిలో అయ్యా నీ యొక్క ఆజ్ఞను ధిక్కరించకుండా మేము జీవితాలు నడిపించబడే కృపను దయచేయండి. అన్ని జీవులతో తట్టు అన్ని స్త్రీల తట్టు మా జీవితాలు నడిపించబడక అయా నీ సన్నిధిలో మా జీవితాలు మేము స్థిరమైన మనసు చేత నింపబడే కృపను మాకు దయచేయండి. అయ్యా వృద్ధాప్యంలో తన జీవితంలో అయా నా తండ్రి తడబడి తన యొక్క స్థితిని బట్టి మర్చిపోయిన స్థితిలో అయా హృదయం అంతా తట్టు తిరిగిన స్థితి అయ్యా మా జీవితాలు మేము నీ వైపు తప్ప ఇంకా వేరే వైపు తిప్పి ఆ యొక్క స్థితిలోకి మేము రాకుండా మా జీవితాలు మేము కాపాడుకుంటూ నిత్యము నీ సన్నిధిలో భయభక్తులతో నడిపించబడే కృపను దయచేయండి. అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి విగ్రహారాధికుడు అయ్యా నా తండ్రి విగ్రహారాధన చేసి నీ యొక్క ఆగ్రహాన్ని పొందుకున్న స్థితిలో ఉన్నాడు తండ్రి. అటు జీవితంగా ఉండక మా జీవితాలు అయ్యా నిన్నే ప్రేమించేవారుగా నిన్నే నా తండ్రిని ఆరాధించేవారుగా ఉండే కృపను మాకు దయచేయండి. దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. కృప చూపించండి మీ సన్నిధిలో మా జీవితాలలో నిత్యము భయభక్తులతో నడిపించబడి నీకు వ్యతిరేకంగా నడవకుండా అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి నీ సావాసం చేత నింపబడి అయ్యా నీతో సావాసం చేస్తే సమాధానం కలుగుతుంది, అలాగనే మేలు కలుగుతుందని అయ్యా యోబు గ్రంథంలో రాసి పెట్టి ఉన్నాను అతన్ని. మా జీవితాల్లో అలాంటి మేలు చేత తృప్తిపరిచి మీ సన్నిధిలో నిత్య రాకడ పరలోక రాజ్యానికి మేము నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వచ్చే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధుని మడి పొందుకొని చూస్తున్నాం తండ్రి. ఆమేన్.